స్వామివారి కైంకర్యాలు చేస్తున్నప్పుడు లేదు అంటే పూజలు చేస్తున్నప్పుడు జుట్టు అయితే లూజ్ హెయిర్ ఉంచుకోకూడదు, జడ వేసుకోవాలి, లేదు అంటే సిగ పెట్టుకోవాలి అన్నారని స్వామివారి కళ్యాణం రోజు నేనైతే సిగ పెట్టుకున్నాను. స్వామివారి కళ్యాణం రోజు మహిళలందరం కలిసి ఈ విధంగా తలంబ్రాల బియ్యం అయితే కలిపాము. వెంటనే నాకు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు సాంగ్ అయితే గుర్తొచ్చింది. స్వామివారి కళ్యాణం అనంతరము భక్తులు ఎంతమంది వస్తే అంతమంది చేత కూడా ఈ విధంగా తలంబ్రాల బియ్యము స్వామివారికి మరియు పరివారాలకి పోయిస్తారు. నాకు చాలా ఇష్టమైన ఘట్టం ఏంటంటే ఈ మాల మార్పిడి అండి. అయ్యవార్లందరూ కూడాను ఈ విధంగా మాల మార్పిడి చేశారు. తర్వాత అనుకోకుండా మా వాలంటీర్స్ అందరికీ కూడాను ఈ ఛాన్స్ అయితే వచ్చింది. నాకు కూడా ఈ మాల మార్పిడిలో ఛాన్స్ అయితే వచ్చింది. ఫస్ట్ నేనే ఈ మాల మార్పిడి స్టార్ట్ చేశాను. తర్వాత వాలంటీర్లు అందరూ కూడా వచ్చారు. ఇలాంటి అవకాశాలు లేక చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటిది నాకు ఇంత మంచి అవకాశం వస్తే నేను ఎలా వదులుకుంటాను చెప్పండి. అందుకే నేను ముందుగా మాల మార్పిడి చేస్తారా అంటే వెంటనే నేను వెళ్ళి మాల మార్పిడి అయితే చేశాను. జై శ్రీమన్నారాయణ. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.